నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నేను తిరుపతి వెళ్ళాను రీసెంట్గా. సో 27th డిసెంబర్న అయితే నేను తిరుపతి వెళ్ళాను. సో అక్కడ నేను ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు అందరికీ మన వెంకట్ అను వ్లాగ్స్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పటి నుంచి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి అరౌండ్ ఐ థింక్ 1 o'clock అలా అయింది. ఆ టైంలో నేను అక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది కదా మనకి తిరుపతిలో, అదనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుమల వెళ్ళడానికి అలిపిరి నేను చూస్ చేసుకున్నాను. అలిపిరి అంటే తెలుసు కదా మనకి తిరుమల వెళ్ళడానికి అరౌండ్ 12 kilometers ఉంటుంది. అయితే మనకి తిరుమల వెళ్ళడానికి 5 or 6 రూట్స్ ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్ గా కూడా తెలియదు. నాకైతే మేము రెగ్యులర్ గా అయితే 2 routes లో వెళ్తాము. ఒకటి వచ్చేసరికి అలిపిరి, రెండోది వచ్చేసరికి శ్రీవారి మెట్లు. సో నేను ఇప్పుడు మీకు లాస్ట్ టైం నేను శ్రీవారి మెట్లుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఏంటనే చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి నేను అలిపిరిలో ఎలా ఉంటది మనకి అసలు అనేది నేను మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే తీశాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను అక్కడ అన్కంఫర్టబుల్ వల్ల నేను వెళ్ళినప్పుడు నాకు తీయడానికి అనుకూలంగా ఉండలేకపోవడం వల్ల నేను ఆ టైంలో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. నేను ఏం మాట్లాడలేకపోయాను. సో ఇది నేను నా పర్సనల్గా నేను వీడియో అయితే తీసాను అనమాట. నాకు ఎవరు ఎటువంటి హెల్ప్ లేకుండా. దానివల్ల కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో నేను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకి December 23rd నుంచి వైకుంఠ ఏకాదశి కాబట్టి సో మనకి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. దానివల్ల మనకి 23rd మనకి డైరెక్ట్ గా తిరుమలలో ఉచిత దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. దానివల్ల మనకి ఏదైతే మనం నార్మల్ గా విఐపి దర్శనాలు కానీ లేకపోతే 300 పెట్టి తీసుకునే టికెట్స్ కానీ ఇంకా ఉంటాయి కదా, సో అలాంటి దర్శనాలు అన్ని తీసేసి ఓన్లీ ఎవరైతే తిరుపతిలో 23rd మనకి టికెట్స్ తీసుకుంటారో వాళ్ళకి వరకే మాత్రమే దర్శనం ఎలా ఉంటుండే. బట్ అన్ఫార్చునేట్లీ నాకు తెలియకుండా నేను December 27th నేను ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా నార్మల్ గానే నడుచుకుంటూ వెళ్తాము. సో దానివల్ల నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ గానే ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఉంటుండే. బట్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఇలా 23rd టికెట్స్ ఇస్తారు అనేసి. బట్ నేను అక్కడికి మాకు తెలిసిన వాళ్ళు సేవకు వెళ్తే వాళ్ళని నేను కనుక్కుంటే లేదు నార్మల్ గానే అనేసి చెప్పారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ ఫైనల్ గా అయితే తిరుమల చేరుకున్నాము. బట్ జర్నీలో ఉన్నప్పుడే తెలిసింది నాకు తిరుమలలో ఇలా మనకి ఫ్రీ దర్శనం లేదు, దర్శనానికి అలో లేదు. 23rd ఎవరైతే టికెట్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంది అని తెలిసింది. కానీ బట్ నేను ఇంకా నాకు వెనక్కి వెళ్ళడానికి ప్రాణం ఒప్పుకోలేదన్నమాట. దానికోసమనే నేను ఇప్పుడు అలిపిరిలో శ్రీ తిరుమలకి అయితే వెళ్తున్నాను. సో తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ నా మాటల్లో నేను తీసిన విధానంలో మీ అందరికీ చూపించాలని ఒక ఆశతో నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇప్పుడే నేను మీకు స్టార్ట్ చేశాను. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది కదండి, చిన్నపిల్ల చనిపోయింది నడక మార్గంలో. సో దానివల్ల మనకి 12 years బిలో ఉన్న వాళ్ళని తిరుమలలోకి అయితే నడక మార్గంలోకి అలో లేదు, అంటే కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని దాని ఉద్దేశం అండి. సో నేనైతే మీకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను నడవడం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో ఉన్నామన్నమాట. సో ఇది ఇక్కడ మనకి మీరు ముందు చూస్తున్నట్లయితే సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. అక్కడ నుంచి మనకి స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు చూస్తున్నది తలయేరు గండు అంటారు. సో దీని స్పెషల్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ మీరు దీని పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద పర్వతం లాగా ఉంటుంది. సో దానికి కాళ్ళు ఆనిస్తే కనుక మనకి ఏదైతే కాళ్ళ నొప్పులు ఉంటాయో అయిపోతాయి అనేసి బాగా నమ్ముతారనమాట. సో ఇప్పుడు మా వాళ్ళు ఆనిస్తున్నారు కదా, సో ఆ విధంగా ఆనిచ్చిన అడుగులంట అవన్నీ కూడా. అలా మనం కాళ్ళు ఆనించడం వల్ల ఏర్పడిన గుంతలంట అవన్నీ. సో ఎవరైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు దానికి ఆనించడం వల్ల, ఆ తలయేరు గండుకి ఆనించడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు అయితే పోతాయని ఇక్కడ స్థల పురాణంలో అయితే ఉందన్నమాట. సో ఇది విశిష్టత. ఇప్పుడు నేను కూడా ట్రై చేద్దాం అనేసి నేను కూడా వెళ్ళాను.
అంతేకాకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ పై ప్రెస్ చేయండి. సో మనకి తిరుమలలో పైకి వెళ్ళేటప్పుడు మనం కొన్ని చూస్తాము, బట్ ఇప్పుడు అలిపిరిలో మనం ఎంట్రన్స్ లో ఉన్నాం. తిరుపతి నుంచి అలిపిరికి వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో మనకి స్టార్ట్ చేసిన భాగం అన్నమాట. సో నేను మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక మండపం చూపిస్తున్నాను. సో మనకి తిరుమలలో ఎక్కడ చూసినా గ్రీనరీ అండి, అసలు చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మెట్టుకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టున్నాయి. అంటే జనరల్ గా 3500 స్టెప్స్, ఇంకా మేబీ ఎంతో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు, కానీ అంత స్టెప్స్ కి అరౌండ్ 12 కిలోమీటర్స్ ప్రయాణించి భక్తికి చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్క మెట్టుకి కూడా పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తారు. అసలు ఆ దేవుడు ఎంత ఇది ఉంటే కనుక వాళ్ళు చేయగలరు. నెక్స్ట్ వచ్చేసరికి అంతేకాకుండా మనకి కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్తారు ప్రతి ఒక్క మెట్టుకి కూడా. సో అదనమాట ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. సో ఇది చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి గారి టెంపుల్ అన్నమాట. అంటే మనకి నడక మార్గంలో కనిపించేటటువంటి చాలా పాతది ఆంజనేయ స్వామి పాదముద్రలు, అంతేకాకుండా ఆంజనేయ స్వామి అన్నమాట. అంతేకాకుండా ఈ తిరుమలలో మనకి అరౌండ్ 7 కొండలు ఉంటాయి కాబట్టి మనకి ప్రతి ఒక్క కొండకి ప్రతి ఒక్క విగ్రహము, అంతేకాకుండా ప్రతి ఒక్క విశిష్టత ఉంటుంది. సో మనకి అవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే చాలా ఓల్డ్ అన్నమాట. ఇక్కడ మనకి ఇది ఉంటది చూడండి, దీంట్లో ఉంటది ఎప్పుడు దీన్ని నిర్మించారు ఏంటనేది. ఇది వచ్చరికి కొత్త గోపురం అన్నమాట. సో దీంట్లో నుంచి మనం ముందుకు వెళ్తా ఉంటాము. ఇది వచ్చేసరికి నేను తిరుమలలో అంటే జనరల్ గా మేము శ్రీవారి మెట్లు వెళ్ళినప్పుడు 1.5 hours లేదంటే 2 hours లో వెళ్ళిపోతాం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి. కానీ మేము ఈ అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రం నాకు తెలిసి 5 hours పట్టింది. 7 కు అలా స్టార్ట్ చేస్తేనే మేము వెళ్ళేసరికి 1 o'clock అయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో అసలు అటు ఇటు స్వామివారి శంకు చక్రాలు, పైన స్వామివారికి పెట్టే బొట్టు, సో చాలా బాగుంది. ఇదంతా కూడా నేను మీకు చూపించాలనే ఉద్దేశంతోనే తీశాను. కాకపోతే నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చాలా చూపిద్దాము అనేసి అనుకున్నాను, కానీ అంత దూరం అంత కష్టపడి వెళ్ళినా కూడా కొన్ని తీయలేకపోయాను. సో నేను మీకు చూపించేది నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో, నా సైడ్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫొటోస్ తీస్తారు. సో చాలా బాగా తీస్తారండి తిరుపతిలో, బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుండే, కానీ కాకపోతే అది లైఫ్ లాంగ్ ఉండే మెమొరీ. సో దానికోసమైనా మనం తీపించుకోవచ్చు. నేను కూడా తీపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు, కొంచెం డిస్టర్బ్ గా ఉంటుండే. సో ఇక్కడ రాముల వారి, సీతారాముల వారు, ఇటు వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. సో నాతో పాటు మీ అందరు కూడా దర్శించుకోండి. సో ఆ దేవుడు కరుణా కటాక్షాలు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి అంతకు ముందు లాస్ట్ టైం ఒకప్పుడు ఇక్కడ మనకి ఉచిత దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పట్లో, ఇప్పుడు కాదండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా షాపులు, టిఫిన్స్, ఇంకా టిటిడి జలప్రసాదము, అంటే జలప్రసాదము అంటే వాటర్. సో వాటర్ అయితే ఎక్కడికక్కడ ఉంటాయండి, ఎంత బాగుంటుందో అసలు వాటర్ కూడా. ఇంకా నెక్స్ట్ టాయిలెట్స్ కానీ దేనికి కూడా మనం అస్సలు భయపడక్కర్లేదు, దేనికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు, ప్రతి ఒక్కటి బాగుంటది. ఇది రీసెంట్ గా మనకి కట్టినది. సో ఇది చూడండి, వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నడక మార్గంలో. మనకి అలిపిరిలో ఏంటంటే హైట్ తక్కువ ఉంటది, స్టెప్స్ కూడా తక్కువ ఉంటాయి. స్టెప్స్ తక్కువ ఉంటాయంటే స్టెప్స్ యొక్క హైట్ తక్కువ ఉంటది, దానివల్ల మనకి కొంచెం తొందరగా వెళ్తున్నట్లు ఉంటుంది, కానీ లెంత్ ఎక్కువ, 12 kilometers వరకు మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అదన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను దర్శనం చేసుకోలేకపోయాను. నాకైతే చాలా
అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను దర్శనం చేసుకోలేను అనేసి నేను జర్నీలో ఉన్నప్పుడే నాకు తెలిసిండే. బట్ నాకు వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయినాక వెనక్కి తిరిగి రావడం ఇష్టం లేక నేను రాలేదు. సో మీరు చూస్తున్నారా, అడుక్కి షాపులు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో నాలాగా ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినుకుంటా వెళ్ళొచ్చు. బట్ నేను కొంచెం తప్ప తిరుపతిలో ఫుడ్ని మిస్ చేస్తుండే, ఎందుకంటే నాకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది. నేను అందుకే ఈ మధ్య వీడియోస్ చేయడం మానేశాను. సో దయచేసి మన ఛానల్లో వచ్చే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని 14th మైల్ రాయి అంటారు. అప్పట్లో ఈ ప్రదేశంలో ఒక అమ్మాయిని ఏదో చంపేసి ఇక్కడ పడేశారు లేదా ఏదో చెప్తా ఉంటారు, స్థల పురాణం ఉంటుండే. ఈ మార్గంలో వాళ్ళ అమ్మాయిని చంపి పడేయడం వల్ల ఈ మార్గంలో నడవడానికి చాలా భయపడుతుండే వాళ్ళంట భక్తులు. అండ్ కొంతకాలం ఈ మార్గంలో వెళ్ళడానికి కూడా ఎవరు రాలేదన్నమాట. సో అలాంటి టైంలో అప్పుడున్న టీటీడీ లో వర్క్ చేసే పెద్ద వాళ్ళు ఈ విగ్రహాన్ని తెప్పించి, ఎక్కడో ఉన్న శిల్పిని తెప్పించి చెక్కించి పెట్టారనమాట. ఈ విగ్రహం ఉంటదండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎక్కడి దాకా వచ్చాము అనేది కూడా మనకి మ్యాప్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇంకెంత దూరం వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది అనమాట. నాకైతే ఈ ఆంజనేయ స్వామిని చూపించినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ వాళ్ళది టీటీడీకి సంబంధించిన ఒక మ్యూజియం ఉంటుంది. జస్ట్ 5 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. మనకి టీటీడీకి సంబంధించిన మ్యూజియం లాగా ఉంటుంది. పురాతనమైన వస్తువులు, అంతేకాకుండా మనకి తిరుపతిలో ఏమేమి ఉంటాయి, శేషాచల అడవులు, అంతేకాకుండా అడవుల్లో నివసించే వ్యక్తులకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. 5 రూపీస్, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మనం అలిపిరిలో జింకలు, ఇంకా పక్షులు, జంతువులు చాలా చూస్తూ ఉంటాము. సో నేను అలిపిరి అంటే నేను రేర్ గా వెళ్ళాను, ఒక 3-4 టైమ్స్ వెళ్ళింటాను అలిపిరి మార్గంలో. నాకు జింకలు అంటే చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది. బట్ నేను కొంచెం ఈ మధ్య అన్నీ కూడా కొంచెం అట్లా పెట్టేస్తుండే, నాకు అంత మంచిగా అనిపిస్తుండకపోవడం వల్ల. ఇది ఒక ఉడత టైప్ లో ఉంది, నాకు దీని పేరు అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు, నేను మర్చిపోయాను. సో ఇదన్నమాట, ఇది చూడండి చాలా క్యూట్ గా ఉంది. దీని పేరు కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అండ్ టీటీడీకి వెళ్ళే వాళ్ళు, తిరుపతికి వెళ్ళే వాళ్ళు నాలాగా ఎవరు ఇబ్బంది పడొద్దండి. మేబీ మీరు ఈ వీడియో చూసేలోపు తిరుపతికి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఉత్తర ద్వార దర్శనం అనేది క్లోజ్ అయిపోతుండొచ్చు. ఎందుకంటే నేను కొంచెం టైం తీసుకుంటాను కాబట్టి నాకు ఎడిటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మీరు ఈ వీడియో చూడడం కొంచెం లేట్ అవుతుంటుండే. మేబీ నాకు తెలిసి నేను ఇది న్యూ ఇయర్ కి అప్లోడ్ చేస్తాను ఎగ్జాక్ట్ గా. సో మీరు కనుక చూసే వాళ్ళు ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే జనవరి 2 నుంచి మాత్రమే వెళ్ళండి. అంతేకాకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే కనుక తిరుపతిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే తిరుపతికి సంబంధించిన అప్డేట్స్ ని చూసుకుంటూ ఉండండి. మనకి టీటీడీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా టీటీడీ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా మనకి అనౌన్స్మెంట్స్ అయితే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. నేను ఆన్లైన్లో ఉంటుండి కూడా నేను ఈ విషయాన్ని చాలా నెగ్లెక్ట్ చేశాను. దానివల్లనో తెలీదు ఇంకేదైనా కానీ నేనైతే దర్శనం చేసుకోలేకపోయాను. నాలాగా ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అంతేకాకుండా మనకి అలిపిరిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా లోతైన పెద్ద లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, పక్షులు, జంతువులు, చాలా చక్కటి ప్రదేశాలు చూడొచ్చు. సో మీరు ట్రావెల్ చేసేటప్పుడు, నడుస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా అనిపించదు. ఆ గోవింద నామాలు మనం స్మరించుకుంటూ కనుక వెళ్తూ ఉంటే ఎటువంటివి అనిపించవు. బట్ చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ తిరుపతిలో మనం వెళ్తున్నంత సేపు కూడా ఆ ప్రశాంతత కానీ, ఆ హ్యాపీనెస్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది.
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శేషాచల అడవులు అంటారు కదా, అంటే తిరుపతి యొక్క పుణ్య జలానికి సంబంధించినది. పైనుంచి మనకి వాటర్ పడతా ఉంటది. నేను కూడా టేస్ట్ చేశాను. అసలు వాటర్ టేస్ట్ ఉందండి, తీయగా అమృతం ఉన్నట్టే ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది కొండల పైనుంచి పడుతున్న వాటర్. సో నేను ఇది తీద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ నేను ఏమీ తీయలేకపోయాను. కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. అందుకే దగ్గరికి వెళ్ళి నేను తాగేది చూపించకపోయినా మీకు చూపిద్దాము ఆ జలాన్ని అనేసి నేను ట్రై చేశాను. సో పైనుంచి చూస్తున్నారు కదా, చూడండి ఎంత చిన్నగా పడుతున్నాయో వాటర్. అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనల్ గా అయితే మనం మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఆ మోకాల పర్వతం మీద నడుస్తుంటే ఆ స్వామి మనకి కనిపిస్తాడు. అబాబాబాబాబా, ఏది అంత తొందరగా మనకి దక్కదు అనేది ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమనుకున్నా అంటే ఎందుకు నడవలేము అనేసి అనిపిస్తుంది ప్రతిసారి కూడా, నాకు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి. బట్ నేను నడవలేకపోతుండే. ఒక 4-5 minutes ఎక్కుతానేమో మహా అయితే, అంతే మోకాళ్ళ మీద. బట్ కొంతమంది నడుస్తారండి, బాబా మొత్తం కూడా నడిచేస్తారు పై దాకా. వాళ్ళకి ఆ దేవుడి మీద ఎంత నమ్మకము, ఎంత భక్తి. నాకున్నా కూడా అండి నేనైతే నడవలేకపోతున్నాను, ఎందుకో నాకైతే తెలియదు. బట్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి తిరుపతి అయినా ఎప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ ఎక్కడానికి ట్రై చేస్తాను. సో నేను కూడా ఎక్కాను. ఐ థింక్ ఒక 20 minutes ఎక్కుంటానేమో, ఎగ్జాక్ట్ గా తెలీదు. చూసేసేయండి నాతో పాటు మీరు కూడా. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను కొంచెం మనకి భక్తి ఎక్కువ కాబట్టి ఇక్కడ పసుపు కుంకుమ తీసుకున్నానమాట. అంతేకాకుండా కర్పూరం, శ్రీనివాసునికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. అప్పట్లో వెంగమాంబ గారు ఇచ్చే ముత్యాల హారతన్నా కూడా అంతే ఇష్టము. సో నేను అందుకోసమే శ్రీనివాసునికి కర్పూరము పసుపు కుంకుమ వేసి ఆ దేవునికి మొక్కుకొని నా మోకాళ్ళ పర్వతం దగ్గర నడవడానికి అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో అంతా ఇంత తిప్పలైతే పడలేదు, కానీ కెమెరాలో చూస్తున్నారనో ఏదో కానీ నేను మొత్తానికి అయితే కొన్ని మెట్లయితే ఎక్కేసాను. ఆ టైంలో నా ఫేస్ లో ఉన్న రియాక్షన్స్ చూడాలి. బాబా నవ్వుతో నా భవిష్యత్ అంటారు కదండి. సో అంతలాగా అనిపిస్తుండే. బట్ ఏదేమైనప్పటికీ మనం ఆ టైంలో చేయాల్సినవి చేయాలి కాబట్టి చేసేసానమాట. అంతేకాకుండా ఏ టైంలో జరగాల్సినవి, ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేసేయాలండి. మనకి రోజులు గడిచే కొద్దీ మనం ఏమీ చేయలేము. సో మీరు కూడా ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి. మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చిన టైంలో స్పెండ్ చేయండి. ముందు మనం ఏం చేయాలో ఏం చేయలేమో ఏమీ తెలియదు. సో ఏది ఎప్పుడు ఎలా అనిపిస్తే నేను అలా చేస్తూ ఉండిపోతాను. సో ఇదేనమాట. అంతేకాకుండా ఇంకొక గుడ్ న్యూస్, నాకు హెల్త్ బాగాలేదు, అందుకోసమే నేను చెప్పలేకపోయాను, ఆ హ్యాపీనెస్ షేర్ చేయలేకపోయాను. మన ఛానల్కి అయితే ఓవరాల్గా 1135 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి. సో అదంతా మీకు రేటే. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఫైనల్గా అయితే తిరుమల చేరుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు శ్రీనివాసుని కళ్యాణం చూపించబోతున్నాను. అంతేకాకుండా తిరుపతిలో నేను ఏమేమి చేశాను, ఏమేమి చూశాను అనేది కూడా చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. అంతవరకు బాయ్.